వీడి ఈ మధ్యన చాలా ఎక్కువైంది. లేదన్నా వీడు సనాతన ధర్మం గురించి ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నాడు వీడు. ఇప్పుడు ఈ అక్షయ్ బ్రో ఏమిరా అన్వేషణ అని చెప్పి డాన్స్ చేస్తున్నావు, అయిపోయింది నీ పని అయితే. రాడ్ రోస్టర్ బ్రో నాన్ వేషణ గాడికి ఉచ్చబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కలిసి బాగా విన్ని వేసుకోవడం వల్లే ఇప్పుడు ఇంత హైలైట్ అయింది. వాళ్ళు కూడా ఇది పట్టించుకున్నట్లయితే అసలుకి వాడు ఎట్ట పడితే అట్లా మాట్లాడుతుండే. ఇంకా అటర్ పాపం ఏమనుకుని వచ్చాను మా దగ్గరికి. వీళ్ళు ఉండడం వట్లే వాడు అట్లున్నాడు. ఇప్పుడు ఇప్పుడు మనమంతా ఏకమై వాడి మీద ఫైట్ చేస్తున్నాం. అందుకనే వాడు భయపడినాడు ఆల్రెడీ. వాడు భయపడి షో ఆఫ్ చేస్తున్నాడు ఇంకా వీడియోలు చేసుకుంటా. రే నువ్వు చాలా నీ చాలా ఎక్కువ చేసినావు ఇప్పటికే. మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేప. చెప్తున్నా చూడు ముందే, నువ్వు ఏం జోలికనరా, సనాతన ధర్మం గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఇండియాకి వస్తే సావు కొట్టేస్తారు నేను ఫస్ట్. నేను చెప్తున్నా, నువ్వు ఫ్లైట్ దిగితే అసలుకి దిగిన వెనకనే అక్కడ చేరుకుంటారు. నువ్వేదో అనుకుంటున్నావు. కానీ నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, వాడిని 13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆ 13 లక్షల మంది ఒకసారి మీరు అందరు చూసుకున్నట్లయితే వాడు ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క పీ తిన్నట్లు అని చెప్తాను. మళ్ళీ మీరెవరు నాకు ఫాలోవర్స్ అని మీరు చెప్పడానికి నేను చెప్తున్నాను కదా. చూసారు కదా మీరు, నమ్మి ఫాలో చేసుకున్నందుకే వాడు ఫాలోవర్స్ని ఏమన్నాడు. వాడు ఇంత దరిద్రుడు రా వీడు. నేను చెప్తున్నా, అన్ఫాలో చేయండి, రిపోర్ట్ కొట్టి అన్ఫాలో చేయండి ఫస్ట్. ఒక అమ్మాయి వీని గురించి ఏం చెప్తుందంటే, మీరంటూ నాకంటూ అభిమానం ఉండేది, కానీ ఈ వీడియోలు చేస్తున్నందుకు నాకు ఆ అభిమానం కూడా లేదని చెప్తుంది అమ్మాయి. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో, నీ కర్మ. వీడు ఏజ్డ్ బ్రోకి వార్నింగ్ ఇస్తాడు. ఏజ్డ్ బ్రో పెద్ద వీడియో అప్లోడ్ చేసి ఉంటాడు. అప్లోడ్ చేసినాక ఏజ్డ్ బ్రో నువ్వు వీడియో డిలీట్ చేయలేదనుకో, ఈ 2026లో మొత్తం నీ గురించి మొత్తం బయట పెట్టేస్తాను అంటాడు. ఏజ్డ్ బ్రో గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకవేళ ఉంచితే 2026 పిక్చర్ అభి బాకే. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి వెళ్తే. ఏజ్డ్ బ్రో ఏమైందో నాకు కూడా అర్థం కాలేదు. ఏజ్డ్ బ్రో కంటెంట్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. అట్లాంటిది ఏజ్డ్ బ్రో వాని వీడియో డిలీట్ చేసినందుకు నేనే తీసుకోలేకపోయినా. అరే ఈ పర్సన్ ఏందిరా, వాని గురించి డిలీట్ చేయడం ఏందిరా అనిపించింది నాకు. వీడు నాన్ వేసిన రోడ్లో పోయేవాడు. రోడ్లో పోయేవాడు ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం మనం, తన్ని బయట పంపిస్తాం. అట్లా చేయాలి. కానీ ఏజ్డ్ బ్రో డిలీట్ చేసినాడు అని భయపడి నాకు అస్సలు కనిపించింది. అరే ఏమో జరుగుతుందిరా అనిపించింది. నేను పెడతాడు అని అనుకున్నా, పెట్టినాడు. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి నా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా నార్మల్ గా లేదు, ఇచ్చి పడేసినాడు దానికి. పాతది న్యూది మొత్తం రెండు యాడ్ చేసి కొట్టి పడేసినాడు దాన్ని. అది చూస్తే నిజంగా ఇవాళ ఏజ్డ్ మాట్లాడలే, ఆంజనేయ స్వామి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఖబర్దార్. అంటే ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళు అంటారు. మామూలుగా తెలియదు, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. కానీ వీడేమన్నాడంటే గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తాడంట. గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈ ప్రపంచ యాత్రికుడు. అరే అంత పెద్ద ఆయనరా, ఎట్లా ఆయన ఎంత మంచిగా ఉండమని చెప్తాడు ప్రతి ఒక్కరిని. నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి, నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు. మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. అట్లాంటి ఆయన అన్నా కూడా ఆయన ఏమనలేడంటే, నువ్వేదో పెద్ద తురుమని కాదు. ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసు. ఆయన తరపున ఆయన ఫ్యాన్స్ అయిన మేము మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు. అనుమానం వెళ్ళ సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైచి అనుమానం ఏమీ లేదు. యుద్ధం చేస్తున్నాం తెలుసు నీకు. ఆయనే చెప్పినాడు, నేనేమన్నా మా వాళ్ళు చూసుకుంటారా అంటున్నాడు ఆయన. ఒక్కసారి గుర్తుపెట్టుకో, మనం ఎవరినైనా ఏమని అనేటప్పుడు కొంచెం ఆలోచించుకో. అట్లాంటిది నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటే, నీకెంత ధైర్యం ఉండాలి చెప్పు. వీని మీద చాలా పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే బుక్ అయిపోయినాయి. వీన్ని ఇండియాకి తీసుకొని రావడానికే చాలా మంది అయితే ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మెయిల్ కి అయితే పెట్టేశారు, వీని గురించి లెటర్ రాసేసారు.
ఈ వీని కూడా మీరు వీనికైతే ఇన్స్టాలో 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి ప్రపంచాత్రికుడు, ఇంకోటి నాన్ వేసిన. ఇట్లా యూట్యూబ్ లో కూడా 2 ఛానల్ క్రియేట్ చేస్తున్నాడు, ఒకటి ప్రపంచాత్రికుడు అలాగే నాన్ వేసిన. వీడు ఏం చేస్తున్నాడు అంటే చాలా మంది వీడియోలు చేస్తుంటారు కదా వీని మీద, వాళ్ళకి వీడు మెసేజ్ చేసి నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు ఆ వీడియోలు చేయొద్దు, ఆపేసేయి, నువ్వు పాతవి చేసి నువ్వు డిలీట్ చేయి. వీడు ఏ వాయిస్ లాగా కూడా మాట్లాడతాడు. రాముడి మీద ఆ మెయిల్స్ నువ్వు పెట్టలేదా? మనోడు మిమిక్రీ మంచిగా ఉంది మన దగ్గర. ఇండియాకి వస్తే జబర్దస్త్లో పిలుచుకోనండి, మేబీ జబర్దస్త్లోకి రాడు, ఎందుకంటే జైల్లో వేసి. ఏంటంటే నేను చెప్పేది ఒకటే, అస్సలకి ఇది మాత్రం జోక్గా తీసుకోవద్దండి, ఎందుకంటే వీడు ఇట్లనే మాట్లాడుతూ ఉంటాడు మనం ఏమన్నట్లు చూస్తే. నేను ఒక్కటే చెప్తున్నా, ఆ 13 లక్షల మంది అన్ఫాలో కొట్టడమే అందరికీ మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీడు చేసేది రోజు రోజుకి ఎక్కువైతుంది. మీరు ఇట్లా వ్యూస్ చూడడం వల్ల, మీరు ఇట్లా కామెంట్ పెట్టడం వల్ల, మీరు ఇట్లా షేర్ చేయడం వల్ల నాకు చాలా వ్యూస్ వచ్చినాయి, నేను అందుకని ఐఫోన్ కొనుక్కుంటున్నా అని వీడు షో ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళా ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను మైలేష్. ఈ ఫోన్ కి నేను సీత అని ఫోన్ పెట్టుకుంటున్నాను, పేరు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సీతమ్మ వాళ్ళు వచ్చింది కాబట్టి. రే నేను చెప్తున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏమిటితోనన్నా పెట్టుకోవచ్చు, కానీ సనాతన ధర్మం జోలికి వచ్చినావంటే ఈ భూమి మీద నువ్వు బతకలేవు, చెప్తున్నా నేను ముందే. నీకెంత పవర్ఫుల్లో కూడా నీకు ఆల్రెడీ తెలిసి కూడా నువ్వు పెట్టుకుంటున్నావు. తెలుగు వాళ్ళు ఆడంగులని మాట్లాడుతున్నావు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులు కానీ ప్రపంచయాత్రుడు ఆటగాడు కాదు కదా. ఒక్కసారి గుర్తు పెట్టుకో బిడ్డ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో. నువ్వు ఒక తెలుగుడే, నీకేదో పాస్పోర్ట్ వీసా ఉందని నువ్వు పైకి ఎగురుతూ నువ్వు ఎట్ట పడితే మాట్లాడుతున్నావు, బలిసి కొట్టుకుంటున్నావు. మనం ఏంటో చూపిద్దాం ఒకసారి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇట్లాంటివానికి మీరు సపోర్ట్ చేస్తారా? నేనైతే సపోర్ట్ చేయను, నేనైతే చెప్పుతో కొడతాను. వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్.